నమస్తే, వెల్కమ్ టు లియా న్యూస్. తిరుమల కల్తీ నెయ్యి అంశం ఇప్పటికీ చర్చనీయాంశంగానే మారుతోంది. అయితే మండలిలో దీనిపైన మాట్లాడాలని చెప్పి గత 2 రోజుల క్రితం బొత్స గారు పట్టుబట్టడం, దానిపైన మరి కూటమి ప్రభుత్వం అంగీకారం తెలపకపోవడం మనం చూసాం. అయితే ఈ రోజు తాజాగా నారా లోకేష్ గారు రేపు సాయంత్రం 4 గంటలకు అసెంబ్లీలో దీని గురించి మాట్లాడదామని చెప్పి ఆయన అనౌన్స్మెంట్ ఇచ్చారు. అలాగే వైసీపీ నాయకులకు పిలుపునివ్వడం కూడా జరిగింది. మరి ఏంటి, అసెంబ్లీకి రేపు వాళ్ళు వచ్చి కల్తీ నెయ్యి అంశం మాట్లాడే అవకాశం ఉందా? మరి అలాగే దీనిపైన కొన్ని ఆరోపణలు కూడా వస్తూ ఉన్నాయి. మరి మండలిలో మాట్లాడదాం అన్నప్పుడు మాకు బలం ఉందని, అసెంబ్లీకి మేము రావని చెప్పి మరి మీరు అసెంబ్లీలో పెడుతున్నారా అన్న మాటలు కూడా వినిపిస్తున్న నేపథ్యంలో మరేంటి రేపు అసలు అసెంబ్లీలో కల్తీ నెయ్యి అంశం ఏం జరగనుంది అన్న విషయాలు తెలుసుకుందాం. మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆర్థిక, రాజకీయ, సామాజిక విశ్లేషకులు రాజేష్ అప్సాని గారు. నమస్కారం సార్. నమస్కారం సార్, కల్తీ నెయ్యి అంశం అసెంబ్లీలో నిజంగా మాట్లాడాల్సిన అంశమే. ఎందుకంటే అది స్వామివారి భక్తుల మనోభావాలతో ముడిపడి ఉన్న అంశం కాబట్టి మరి ఎందుకు టీడీపీ కూడా మండలిలో వద్దని అసెంబ్లీలో ప్రవేశపెడుతుంది? మరి వైసీపీ దీనిపైన ఎలా రియాక్ట్ అయ్యే అవకాశం ఉందంటారు? ఇప్పుడు వాస్తవంగా కౌన్సిల్లో బొత్స సత్యనారాయణ గారి నాయకత్వంలో ఉన్న వైసీపీ కౌన్సిల్ పక్షం మొదటి నుంచి కూడా నకిలీ నెయ్యి అంశం కాకుండా ఇందాపూర్ డైరీకి సంబంధించిన అంశం గురించి చర్చించాలి అని చెప్పని. ఇందాపూర్ డైరీ ముసుగులో హెరిటేజ్ సప్లై చేస్తుంది, నకిలీకి పాల్పడింది చంద్రబాబు నాయుడు అని చెప్పని వాళ్ళు చంద్రబాబు నాయుడు గారిని బ్లేమ్ చేస్తూ ఇందాపూర్ డైరీ అండ్ హెరిటేజ్ సంబంధాల మీద చర్చించాలి అని చెప్పని వాళ్ళు వాయిదా తీర్మానం ఇస్తున్నారు తప్ప నకిలీ నెయ్యి అంశంలో సిట్టు విచారణ చేసి ఛార్జ్ షీట్ సబ్మిట్ చేసిన అంశం గురించి వాళ్ళు చర్చించాలని చెప్పని పట్టుపట్టట్ల. అంటే ఇక్కడ ఏమవుతుంది, సిట్టు ఏరికోరి విచారణ చేయించుకున్నది వైవి సుబ్బారెడ్డి. అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ పోలీస్ డిపార్ట్మెంట్ ద్వారా చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం విచారణ జరుపుతా ఉన్న సందర్భంలో రాష్ట్ర ప్రభుత్వ సిట్టు ద్వారా జరిపే విచారణ పట్ల మాకు నమ్మకం లేదు, రాష్ట్ర ప్రభుత్వం మమ్మల్ని టార్గెట్ చేసి మా మీద కక్ష సాధింపు ధోరణితో మమ్మల్ని వేధింపులకు గురి చేసే లక్ష్యంతో విచారణ జరుపుతా ఉన్నారు, కాబట్టి మీ పర్యవేక్షణలో విచారణ జరపండి అని చెప్పని వైవి సుబ్బారెడ్డి సుప్రీంకోర్టుని అప్రోచ్ అయ్యి సుప్రీంకోర్టు ఆదేశాలతో నియమించబడ్డ సిట్టు విచారణ జరిపింది. విచారణ జరిపిన సిట్టు ఇవాళ అంతిమంగా న్యాయస్థానానికి ఛార్జ్ షీట్ కూడా సబ్మిట్ చేయడం జరిగింది. ఈ అంశం గురించి చర్చించాలి అని చెప్పని నైతికత వైసీపీ పార్టీకి లేదు. ఎందుకంటే ఆ అంశం గురించి చర్చించిన పక్షంలో వాళ్ళ దోషిత్వం మొత్తం కూడా ఇవాళ ప్రజల ముందు నిర్ధారణ అవుతుంది. కాబట్టి ఆ అంశం గురించి చర్చించకుండా ఆ ఇష్యూను పక్కదోవ పట్టించడం కోసం ఇప్పుడు టీటీడీకి నెయ్యి సప్లై చేస్తున్న ఇందాపూర్ డైరీకి హెరిటేజ్ కి మధ్య ఉన్న సంబంధ బాంధవ్యాల దృష్ట్యా హెరిటేజ్ ఇందాపూర్ డైరీ నుంచి కొన్ని ప్రోడక్ట్స్ కొనుగోలు చేస్తున్న నేపథ్యంలో ఇప్పుడు ఈ ఇందాపూర్ డైరీ అనేది కూడా ఇక్కడ ఏమవుతుంది, ఇందాపూర్ డైరీ ప్రత్యక్షంగా టెండర్లో పాల్గొని టీటీడీకి నెయ్యి సరఫరా కాంట్రాక్ట్ దక్కించుకుంది. అలాగే హెరిటేజ్ కి ఇందాపూర్ డైరీకి మధ్య ఇందాపూర్ డైరీ తయారు చేసిన కొన్ని డైరీ ప్రోడక్ట్స్ హెరిటేజ్ వీళ్ళు మార్కెట్ చేస్తా ఉన్నారు. ఇదే క్రమంలో బోలే బాబా మిల్క్ ప్రోడక్ట్స్ అని చెప్పని రాజస్థాన్ కి సంబంధించిన ఒక డైరీతో హెరిటేజ్ కి బిజినెస్ సంబంధ బాంధవ్యాలు ఉన్నాయి. అయితే ఇక్కడ బోలే బాబా ఆర్గానిక్ డైరీ అనే సంస్థ గతంలో వైవి సుబ్బారెడ్డి చైర్మన్గా కొనసాగిన సందర్భంలో వాళ్ళు నెయ్యి లాంటి పదార్థాన్ని సరఫరా చేశారని చెప్పని ఇవాళ సిట్టు నిర్ధారణ చేసింది. అంటే ఇక్కడ ఇందాపూర్ డైరీకి హెరిటేజ్కి బోలేబాబా మిల్క్ ప్రోడక్ట్స్ అనే డైరీకి మధ్య ఉన్న సంబంధ బాంధవ్యాలని హైలైట్ చేస్తూ ఆ బోలేబాబా ఈ బోలేబాబా ఒకటే అని చెప్పని వైసీపీ ఒక వితండవాదం చేస్తూ ఉంది. ఈ నేపథ్యంలో ఎంతసేపటికి అసలు సిస్సులో అంశాన్ని కాకుండా అంటే హరికథ కన్నా కూడా పిట్టకథలకు ప్రాధాన్యత ఇస్తూ వైసీపీ పార్టీ అసలు అంశాన్ని చర్చనీయాంశం కాకుండా చేయడం కోసం ఈ అంశాల మీద చర్చించాలి అని చెప్పని పదే పదే వాయిదా తీర్మానాలు ఇస్తూ ఉన్నారు. ఇదే క్రమంలో హెరిటేజ్ అసలు టీటీడీకి నెయ్యే సరఫరా చేయనప్పుడు హెరిటేజ్ అంశం గురించి ఎందుకు చర్చించాలి అని చెప్పని టీడీపీ వైపు నుంచి కూడా వాళ్ళు వైసీపీ లేవనెత్తుతున్న అంశాలతోటి విభేదిస్తూ ఉన్నారు. ఇదే క్రమంలో అసలు ఈ మొత్తం అంశాన్ని పక్కదో పట్టించి ఈ మొత్తం అంశాన్ని చర్చనీయాంశం కాకుండా చేస్తూ ఈ మొత్తం అంశంలో తాము చేసిన తమ హయాంలో జరిగిన తప్పుని ప్రజల ముందు చర్చనీయాంశం కాకుండా చూడటం కోసం హెరిటేజ్నో చంద్రబాబు నాయుడు గారినో తెలుగుదేశం పార్టీనో దోషిగా చూపించే ప్రయత్నం చేస్తున్న వైసీపీ కుయుక్తుల్ని ఎండగట్టాలనే ఉద్దేశంతో రేపు అసెంబ్లీలో ప్రభుత్వమే ఈ నకిలీ నెయ్యి అంశం గురించి చర్చించాలి అని చెప్పని వాళ్ళు ఒక షార్ట్ డిస్కషన్ అంటారు, దాన్ని రేపు అసెంబ్లీలో టేకప్ చేస్తూ ఉన్నారు. నిజంగానే వైసీపీ పార్టీకి ఈ అంశం గనక ప్రాధాన్యత అంశంగా వాళ్ళు భావిస్తే ఈ అంశం గురించి చర్చించాలి అని చెప్పని కనుక వాళ్ళకి ఆ సీరియస్నెస్ ఉంటే ముందు అసెంబ్లీకి రమ్మనండి. ఇవాళ అసెంబ్లీలో చర్చించిన తర్వాత అవసరమైతే ఆ రోజు కౌన్సిల్లో కూడా మళ్ళీ చర్చ టేకప్ చేయొచ్చు. కానీ ఇవాళ అసెంబ్లీలో వాళ్ళు చర్చ టేకప్ చేస్తూ ఉన్నప్పుడు ఆ అంశం పట్ల కనుక నిజంగా ప్రభుత్వంలో తప్పు ఉంది, ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ సొంత కుటుంబ యాజమాన్యంలో ఉన్న హెరిటేజ్ ద్వారా టీటీడీకి
నకిలీ నెయ్యిని సరఫరా చేయించిన దోషి చంద్రబాబు నాయుడే అని చెప్పని వైసీపీలో ఏమన్నా ఆరోపణలు కనుక బలం చేకూర్చే సాక్ష్యాధారాలు వాళ్ళ దగ్గర ఉంటే రేపు అసెంబ్లీలో జరిగే చర్చలో పాల్గొనొచ్చు, ప్రభుత్వాన్ని నిలదీయొచ్చు, ప్రభుత్వ సారథిగా ఉన్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని సూటిగా స్పష్టంగా ప్రశ్నించవచ్చు, ప్రభుత్వం నుంచి సమాధానం రాబట్టవచ్చు. నిజంగానే నైతికత ఉంటే అసెంబ్లీకి రావాలి. అలా కాకుండా వైసీపీ రోజుకొక కొత్త నినాదంతో వీలైనంత వరకు ఈ నకిలీ నెయ్యి అంశం సభలలో చర్చనీయాంశం కాకుండా చూడాలనే ప్రయత్నం చేస్తుంది. దానిలో భాగంగానే ఈరోజు బొత్స సత్యనారాయణ గారు కూడా కౌన్సిల్లో మళ్ళీ ఇందాపూర్ డైరీ రీటైల్ మార్కెట్లో ఇంత ధరకు దక్కుతూ ఉంది, టీటీడీకి ఇంత ధరకు సప్లై చేస్తూ ఉన్నారు అని చెప్పని, అంటే అసలు అంశాలకు కాకుండా ఇందాపూర్ డైరీ చుట్టూనే చర్చను కేంద్రీకృతం చేయించాలని చెప్పని ఒక ఉద్దేశంతో ఇవాళ వైసీపీ పార్టీ ప్రయత్నం చేస్తూ ఉంది. ఇక్కడ గమనించుకోవాల్సింది ఏంటంటే దేశంలో అమూల్ తర్వాత సెకండ్ లార్జెస్ట్ డైరీ ఇందాపూర్. అదే క్రమంలో హెరిటేజ్ కూడా వాళ్ళు ఏ రోజు ఇన్స్టిట్యూషనల్ సప్లై బాధ్యత ఏ రోజు హెరిటేజ్ తీసుకోలే. అంటే ఏ సంస్థకి బల్క్గా వాళ్ళు నెయ్యి కానీ మిల్క్ ప్రోడక్ట్స్ కానీ బల్క్గా సప్లై చేయటం అనేది హెరిటేజ్ ఏ రోజు కూడా వాళ్ళు కొనసాగించరా. వాళ్ళు ఏ రోజు కూడా కన్జ్యూమర్ బేస్డ్గానే, అంటే రీటైల్ కస్టమర్ బేస్డ్గానే వాళ్ళ ప్రోడక్ట్స్ సేల్ చేస్తూ వస్తున్నారు. అటువంటి సందర్భంలో హెరిటేజ్ అసలు ఇందాపూర్ డైరీకి నెయ్యి సప్లై చేయనప్పుడు, ఇందాపూర్ నుంచి హెరిటేజ్ నెయ్యి కొనుగోలు చేయనప్పుడు, ఇవాళ వాళ్ళు ఇందాపూర్ డైరీ నుంచి కొనుగోలు చేసింది చీజు, పన్నీర్ లాంటి ప్రోడక్ట్స్ కొనుగోలు చేస్తూ ఉన్నారు. అటువంటి సందర్భంలో ఇవాళ ఆ ప్రోడక్ట్స్ని చూపించి ఆ ప్రోడక్ట్స్ కవర్ మీద ఉన్న మ్యానుఫ్యాక్చర్డ్ బై ఇందాపూర్ అండ్ మార్కెటెడ్ బై హెరిటేజ్ అని ఉన్న ఆ లోగని ప్యాకెట్ని ఇలా తిప్పి చూపించి, చీజ్ ప్యాకెట్ని చూపించి నెయ్యి అని చెప్పని ఎలా బొత్స సత్యనారాయణ ప్రచారం చేశాడో చూసాం మనం. అదే అంశాన్ని ఇప్పటికీ కొనసాగిస్తూ ఇందాపూర్ డైరీ ఏదో బ్లాక్ మార్కెటెడ్ కంపెనీ అయినట్టు, ఇందాపూర్ డైరీ వాళ్ళు బ్లాక్ చేయబడిన కంపెనీగా చిత్రీకరించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. కానీ ఈరోజు బ్రిటానియా కానీ, అమూల్ కానీ, మదర్ డైరీ లాంటి ప్రతిష్టాత్మక సంస్థలకు ఇందాపూర్ డైరీ సప్లైర్గా ఉంది. అటువంటి ప్రతిష్టాత్మక సంస్థలన్నీ కూడా ఇందాపూర్ డైరీ నుంచి డైరీ ప్రోడక్ట్స్ వాళ్ళు కొనుగోలు చేస్తూ ఉన్నారు. దశాబ్దాల తరబడి అనుభవం ఉండి పర్ డే 4 మిలియన్ లీటర్ల మిల్క్ ప్రాసెస్ చేయగలిగే కెపాసిటీ ఉన్న ఇందాపూర్ డైరీని ఈరోజు వైసీపీ పార్టీ వాళ్ళు అదేదో బ్లాక్ షీప్ కంపెనీ అన్నట్టుగా వాళ్ళు చిత్రీకరించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఈ విధమైన ప్రచారాలతోటి అంటే అసలు సిసలు అంశాలను పక్కదో పట్టించాలని చెప్పని వైసీపీ ఎంచుకుంటున్న వ్యూహంలో భాగంగానే వైసీపీ కౌన్సిల్ బొత్స సత్యనారాయణ గారి నాయకత్వంలో సభని ప్రజలని తప్పుదో పట్టించే ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. కానీ రేపు అసెంబ్లీ వేదికగా జరుగుతున్న చర్చ ద్వారా అసలు ఆ అంశంలో జరిగిన టెండర్ నిబంధనల సడలింపుల దగ్గర నుంచి, సప్లయర్స్ని ఎంపిక దగ్గర నుంచి, సప్లయర్స్ ఎంత క్వాంటిటీ సప్లై చేశారు, ఏ విధమైన క్వాలిటీతో సప్లై చేశారు, మే 5వ తారీఖు రోజు వైవి సుబ్బారెడ్డి గారి దృష్టికి ఆ రోజున్న ప్రొక్యూర్మెంట్ జీఎం సుబ్రహ్మణ్యం వైవి సుబ్బారెడ్డి గారి దృష్టికి తీసుకెళ్లిన వైవి సుబ్బారెడ్డి గారు CFTRI ల్యాబ్కి, సెంట్రల్ ఫుడ్ టెక్నాలజీ అండ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ల్యాబ్కి ఈ శాంపిల్స్ పంపించి ఆ టెస్ట్ రిపోర్టు ఆగస్టు 3వ తారీఖు రోజు టీటీడీకి వచ్చిన దాన్ని పరిగణలోకి తీసుకోకుండా, ఆ సంస్థల మీద చర్యలు తీసుకోకుండా ఆగస్టు 25వ తారీఖు రోజు మళ్ళీ ఇంకొక 1,08,000 కిలోలకి ఎలా ఆర్డర్స్ ప్లేస్ చేశారు, ఇవన్నీ కూడా చర్చనీయాంశం అవుతాయి. ఇవన్నీ కూడా చర్చనీయాంశం అయినప్పుడు 100% అసలు సిసలు తప్పు చేసింది ఎవరు అనేది ప్రజల ముందు ఎస్టాబ్లిష్ కావడం కూడా ఖాయం. అంటే ఇక్కడ వాళ్ళు అడిగే క్వశ్చన్ ఒకటి సార్, మేమేదో టెండర్ లేకుండా బోలేబాబా డైరీతో మాట్లాడుకొని కుంభకోణం చేసామంటున్నారు కదా. ఇక్కడ హెరిటేజ్ ఇందాపూర్ నుంచి హెరిటేజ్ ఏమన్నా తీసుకొనియండి, కానీ ఇందాపూర్ మాత్రం బయట మార్కెట్ వాల్యూ 560, మరి టీటీడీకి ఇచ్చింది 648 అంటే ఇక్కడ కూడా మరి కుంభకోణం జరిగినట్టు కాదు. అదే ఇందాపూర్ మరి హెరిటేజ్కి సప్లై చేస్తుంది. మరి అలాంటప్పుడు మరి టీటీడీకి ఎందుకు అంత ఎక్కువ రేట్ పెట్టాల్సి వచ్చింది, దీన్ని కుంభకోణం అనాల్సిన అవసరం లేదా అని మరి వాళ్ళు అడుగుతున్నారు. దీనికి ఏం చెప్తారు? ఇప్పుడు వాస్తవంగా బెస్ట్ క్వాలిటీ నెయ్యి అనుకున్నప్పుడు బెస్ట్ క్వాలిటీ నెయ్యి 560 రూపాయలకి రీటైల్ మార్కెట్లో దొరుకుతుంది అని ఇవాళ బొత్స సత్యనారాయణ గారు చెప్తా ఉన్నారు. అది మనం క్రాస్ చెక్ చేసుకోవాలి. నిజంగానే 560 రూపాయలకి రీటైల్ మార్కెట్లో దొరుకుతుందా లేదు? గతంలోనే ఇదే బొత్స సత్యనారాయణ గారు చీజ్ ప్యాకెట్ని చూపించి నెయ్యి అని చెప్పినట్టుగా ఇప్పుడు కూడా ప్రజలను తప్పుదో పట్టించడానికి ఇంకేదైనా ప్రోడక్ట్ ధరను చూపించి దాన్ని నెయ్యి ధరగా భ్రమింపజేసే ప్రయత్నం చేస్తున్నారా లేదనేది ఖచ్చితంగా రీటైల్ మార్కెట్ కన్నా హోల్సేల్ ధర అనేది బల్క్గా తీసుకునేటప్పుడు ఇంకా తక్కువ ధరకే దొరుకుతుంది. బెస్ట్ క్వాలిటీ నెయ్యి అనుకున్నప్పుడు 560 రూపాయలకి దొరకడం అనేది అసాధ్యం. కానీ దొరుకుతుంది అని బొత్స సత్యనారాయణ గారు చెప్తా ఉన్నప్పుడు బొత్స సత్యనారాయణ గారు ఏ ప్రోడక్ట్ని మెన్షన్ చేస్తూ, ఎందుకంటే ఇవాళ రకరకాల ఫ్లేవర్స్ ఉంటాయి, రకరకాల ప్రోడక్ట్స్ ఉంటాయి, ఏ ప్రోడక్ట్ ధరను కోట్ చేస్తూ ఆయన ఇవాళ టీటీడీకి సప్లై చేస్తున్న నెయ్యి ధరతో పోల్చి చెప్తున్నారు అనేది మనం అది రెండు ఒకసారి క్రాస్ చెక్ చేసుకోకుండా మనం కూడా కామెంట్ చేయలేము దాని మీద. రైట్ సార్, థ్యాంక్ యూ సో మచ్.
Please subscribe to Leo News for more videos.